ఆడుతూ పాడుతూ పెరగాల్సిన పిల్లలు లేటెస్ట్ టెక్నాలజీకి బానిసలవుతున్నారు. స్కూల్లో పుస్తకాలతో కుస్తీలు పట్టి ఇంటికి రాగానే ఇష్టమైన కార్టూన్ టీవీ షోలు చూస్తున్నారు. లేదంటే పేరెంట్స్ మొబైల్తో గేమ్స్తో కాలం వెళ్లబుచ్చుతున్నారు. పిల్లలపై టెక్నాలజీ ప్రభావంపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. లేటెస్ట్ టెక్నాలజీతో యువతరం గమ్యాన్ని గుర్తించలేకపోతోంది. చేతిలో సెల్ ఫోన్, ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే చాలు వాట్సాప్, ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ బిజీగా మారుతున్నారు స్టూడెంట్స్. పుస్తకాల్ని చదవడం మానేసి సెల్ ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి మొబైల్స్ లో గేమ్స్ ఆడటం, కార్టూన్ టీవీ షోస్ చూడటంతో చాలా మంది పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మొబైల్ లేనిదే ఏమీ చెయ్యలేని పరిస్థితికి పిల్లలు చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. మా బాబు ఉదయం లేస్తానే బ్రష్ చేయరా అంటే నాకు మొబైల్ ఇస్తేనే బ్రష్ చేస్తా, లేకుంటే కనుక టీవీలో కార్టూన్ ఛానల్స్ పెడితేనే నేను బ్రష్ చేస్తా. అక్కడ టీచర్స్ చదువు అని ఎప్పుడు అక్కడ బుక్స్, ఇంటికి వస్తే నువ్వు బుక్ పట్టమంటావు. కొద్దిసేపు కూడా మేము కార్టూన్ ఛానల్స్ కానీ ఈవెన్ గేమ్స్ కానీ ఏం ఆడుకోనివా, మీకు అవుట్డోర్ గేమ్స్ అంటే ఎలా లేవు, ఇంట్లో మేము మొబైల్స్ లోనే ఆడుకోవద్దని 24 hours మొబైల్ ఎప్పుడు దొరుకుతుందా అనే వేలోనే ఉన్నారు. పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇంత 7 years పిల్లలు టీవీస్, ఈ మొబైల్స్ చూడడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని బాధపడాలనో, లేకుంటే టెక్నాలజీ డెవలప్ అయిందని సంతోషపడాలనో పేరెంట్స్ గా చాలా డైలమాలో ఉన్నాము. స్కూల్లో బుక్స్ తో కుస్తీలు పట్టే తమకు ఇంటికి రాగానే సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు స్టూడెంట్స్. అమ్మా నాన్నలకు కోపం వచ్చినా గేమ్స్ ఆడకుండా మాత్రం ఉండలేకపోతున్నామంటున్నారు. స్కూల్ నుంచి వచ్చినాక నేను పప్ప ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడతా. ఎప్పుడు బుక్స్ పట్టుకొని ఉంటే బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చి ఎప్పుడు గేమ్స్ ఆడాలని అనిపిస్తోంది. ఎప్పుడు మమ్మీ డాడీ అంటే చదువుకోమంటారు, కానీ నేను 5 minutes అని టైం స్పెండ్ చేస్తూనే ఉంటాను. గేమ్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు గేమ్స్ ఆడాలనిపిస్తుంది. ఎప్పుడు స్టడీస్ పైన పెట్టాలంటే స్టడీస్ ఇష్టం లే. నాకు ఇంటికి వచ్చాక డాడీని అడుగుతా, ఫోన్ 1 hour ఆడుకొని ట్యూషన్కి వెళ్తా, మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకుంటా. నేను స్కూల్కి వెళ్ళి రాగానే గేమ్స్ ఆడుకుంటా. మమ్మీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఎప్పుడు గేమ్స్ అయినా, ఏం పని చేయవా, చదువుకోవా అని అంటారు. టీచర్స్ కూడా ఎప్పుడు ఇది చదవాలంటారు, కానీ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. పొద్దస్తమానం టీవీలు చూసే పిల్లల్లో మానసిక, శారీరక రుగ్మతలు ఎక్కువయ్యాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. టీవీలు, మొబైల్స్ వాడుతున్న 2 నుంచి 13 ఏళ్ల వయసున్న 991 బాలికలపై 1006 బాలురపై చేసిన సర్వేలో చాలా మార్పులు కనిపించాయంటున్నారు సర్వే నిపుణులు. దీర్ఘకాలంగా పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కాలేజీల్లో సెల్ ఫోన్లను నిషేధించాలని కోరుతున్నారు విద్యావంతులు. క్లాస్ రూమ్స్ లో లెక్చరర్స్ పాఠాలు చెప్తుంటే వెనక బెంచ్ లో చేరి స్టూడెంట్స్ సెల్ తో ఆడుతున్నారని అంటున్నారు. సెల్ ఫోన్ అంటే ఎంటర్టైన్మెంట్, సెల్ ఫోన్ అంటే ఇంకా గేమ్స్, సెల్ ఫోన్ అంటే ఇంకా ఇట్లాంటి వాటికే ఉపయోగిస్తున్నారు తప్ప ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే టెక్నాలజికల్ డెవలప్మెంట్కి కానీ వాడుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రభావం అనేది పిల్లలకి మానసికంగా ఒత్తిడి పెరగడం, అట్లాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోవడం, ఆ ఫలితాలు పరీక్షల్లో కనిపించడం, దానివల్ల ఇటు పేరెంట్స్ నుంచి కానీ అటు సొసైటీ నుంచి కానీ ప్రభావం కనిపించడం, ఒత్తిడి తీసుకురావడం, తర్వాత చివరిగా ఏమవుతుందనంటే వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్లో కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. విద్యార్థుల మానసిక స్థితిని సెల్ ఫోన్ కంట్రోల్ చేస్తుంది. పేరెంట్స్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొబైల్స్ లో గేమ్స్ ఆడే పిల్లలు, టీవీల్లో కార్టూన్స్ చూసే పిల్లలకు జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చికాకు పెరగడం, అనవసర కోపంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు మానసిక నిపుణులు. పిల్లలతో పేరెంట్స్ క్యారమ్స్, చెస్ లాంటి గేమ్స్ ఆడించాలని అంటున్నారు. దీనివల్ల చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ సమయాన్ని పిల్లలతో ఏ రకంగా ఎంగేజ్ చేసుకోవాలి, వాళ్ళకు నిజంగానే ఆఫీస్ సంబంధించిన పనులుండి, ఇంటికి సంబంధించిన పనులు ఉంటే పిల్లల్ని ఎట్లా దాంట్లో ఇన్వాల్వ్ చేసి పనిని పూర్తి చేసేందుకు గనక ప్రయత్నిస్తే అది పిల్లలకు క్రియేటివిటీ ఇంప్రూవ్ చేసినట్టు ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బాంధవ్యం ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. నిజంగానే తల్లిదండ్రులకు ఏం పని లేనప్పుడు అట్లీస్ట్ పిల్లలతో కలిసి ఆడుకోవడం, అది క్యారమ్ బోర్డు కావచ్చు, చెస్ కావచ్చు, ఇవన్నీ గేమ్స్ ని కనీసం రోజుకొకటి వాళ్ళతో ఆడుకోవడం వలన పిల్లలు చాలా క్రియేటివ్ గా కాకుండా ఉత్సాహంగా ఉంటుంది. పిల్లలు పేరెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూ సెల్ గేమ్స్, టీవీ కార్టూన్ షోలు, చాటింగ్స్ కు దూరంగా ఉంచి వారిలో దాగిన క్రియేటివిటీని వెలికి తీయాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.